నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇందుకోసం వెలగపూడిలోని E6 రహదారిలో 5.25 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ స్థలంలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బుధవారం తెల్లవారుజామున భూమి పూజ చేశారు. చంద్రబాబు భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో పాటు బ్రాహ్మణి పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో సొంత ఇల్లు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజధానిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలన్నదే తమ ప్రధాన ధ్యేయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో పరిశ్రమలు రావాలని కోరుకున్నారు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినా డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వటం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సుమారుగా 7/4/2025 అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది, ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం, వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి, పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలామంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో అవన్నీ పెట్టారు. వాటిని నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్, పక్కన ఒక చెరువు ఉంది, ఒక పక్క చూస్తే కొన్ని 2-3 విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా కొంచెం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ, అక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోవాలి, సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం, బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేశారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజ తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర. మీరు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు.
అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్లోనే ఉంటే వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ బీచ్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి మిద్దె సెంటర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగిందన్నారు. ప్రజల ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ కుటుంబంపై ఉంటాయన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం అయినా ప్రజల సమస్యలు పరిష్కరించి ఆయన సింగపూర్ వెళ్లారన్నారు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ జన సైనికుల ప్రజల చల్లని దీవెనలతో మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మరియు మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేడిశెట్టి కిషోర్, తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, ఎంసీ కార్యదర్శి షేక్ వజీర్ బాషా, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, గంజి చిరంజీవి, జొన్న రాజేష్, తిరుమలశెట్టి గోపీనాథ్, తాడేపల్లి పట్టణ 19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకుల సాయి తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి రెండో కుమారుడు శ్రీ కొనిదెల మార్క్ శంకర్ పౌనోవిచ్ సింగపూర్లో ఒక ప్రమాదంలో వారి స్కూల్లో ప్రమాదంలో ఆయన కొంచెం దెబ్బలు తగలడంతో తొందరగా కోలుకోవాలి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి పేద ప్రజలకి గిరిజన ప్రాంతాలకి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఎంతమందికి అండగా ఉన్నారో మనం చూస్తాము. అలాంటిది ఆయన కుమారుడికి ఈరోజు వాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామిలో ఈరోజు పూజలు చేయించి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటాం. నేను ఆయన పవన్ శంకర్ మార్క్ శంకర్ పౌనోవిచ్ వారికి రాష్ట్రం అందరి మా యొక్క జనసేన నాయకులు కార్యకర్తలు వేరే వాళ్ళందరి ఆశీస్సులు ఆయనకి ఇంటిగా ఉంది. ఆయన మరింత త్వరగా కోలుకొని మంచి ఉత్తమమైన జీవితంలోకి ఆయన వస్తారని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీస్సులు బలంగా చేరాలని చెప్పి కోరుకుంటారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఏపీ భవన్లోని పౌర సరఫరాల దుకాణంలో సోదాలు చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తాలను చెక్ చేశారు. బస్తాలను వేయింగ్ చేయించారు. దీంతో బస్తాల్లో తేడాలు గమనించారు. 26 కేజీలు ఉండాల్సిన బస్తాలు 25 కేజీలు ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద దాతల సహకారంతో రాజంపేటకు కేటాయించిన 6 చెత్త సేకరణ వాహనాలను కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ ఆదర్శ రాజేంద్రన్, రాజంపేట మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు 6 చెత్త వాహనాలను మున్సిపాలిటీకి అందజేసిన దాతను మంత్రి అభినందించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో చెత్తకు పన్నులు కట్టించుకున్నారే తప్ప పట్టణాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు.
పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఓడదీస్తానంటే హోంమంత్రి అనిత ఉలిక్కి పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. విశాఖలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారని అన్నారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి సమయం ఉంటుందని, కానీ కామాంధుల చేతిలో బలైన బాధితులను పరామర్శించేందుకు సమయం ఉండదన్నారు. హోమ్ మినిస్టర్గా ఆవిడ ఎక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మొన్ననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి బట్టలు ఉడదీసి కొడతాననడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడడం విచారకరమని, జగన్మోహన్ రెడ్డి వెంటనే పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వారానికి ఒక పోలీస్ సోదరుడు పని ఒత్తిడి వల్ల హార్ట్అటాక్ కారణంగా మరణిస్తున్నాడని, రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా పారదర్శకంగా పనిచేసే రక్షక భటులను బట్టలు ఊడదీస్తామనటం జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై కనీస గౌరవం లేదన్న విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయని ఆయన ఎత్తి చూపారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, పోలీసులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మహిళలు పోలీస్ శాఖలో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని మహిళా పోలీస్ అధికారిని భవానీ మండిపడ్డారు. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే
పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి ప్రజా దర్బార్లో వినతులను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కనీస వసతులను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గాంధీజీ కలలు గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి, ఎలివేషన్ నాయకులు బాబు, కటకంశెట్టి బాబీ, వీరు చప్పిడి వెంకటేశ్వరరావు, మోహన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఎవరైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టడం, అలాగే గ్రీవెన్సెస్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఏమున్నాయనే దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు. కానీ దీన్ని కొద్దిగా మీట్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమైనా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను, తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు అని చెప్పి నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వడం మీదట ప్రతి సంవత్సరంలో కూడా నా ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది. మీద నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం, చేయలేకపోతే రాష్ట్ర దృష్టికి ఏం తీసుకెళ్తారు, లేకపోతే కేంద్ర ఆలోచిస్తాం. అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పిఠాపురంలో కానీ కాకినాడ రోడ్డులో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. దీని ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళ కింద అసంతృప్తిని ఏం చేయాలి, ఎలా చేస్తే ఉండాలని చెప్పి ఈ మీద నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చొని డిస్కస్ చేసి పెద్దలతో నిర్ణయిస్తున్నారు. ఇది కాకుండా వేళ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ల్యాండ్స్ నేను ఫస్ట్ టైం కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను. నా ఆలోచన ఏంటంటే, ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ క్రియేట్ చేద్దాం అనేది ఒక ఆలోచన. కలెక్టర్ గారితో నిన్న కూడా డిస్కస్ చేస్తాం. అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాడికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాడికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయడం అన్న దాని మీద ఒక విధానం. రెండోది, నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు. వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన. ఈ రెండింటి మీద
నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం 1000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో అన్న దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. దాన్ని ఏడుగురు శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాన్ని ఒక 4 రోజుల్లో ప్రణాళిక మీకు తెలియజేస్తాం. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యలపై పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కాకినాడ స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కూడా మరి ముందండి నడిపించి ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉన్నాయి. ఈ పునాదులు పగలగొట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగాల పాదయాత్రలో నిరూపించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో 2047 ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక పార్టీ కూడా 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి జిల్లా పార్టీ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా, దీని ద్వారా మనం అధ్యక్షుడికి తెలియజేద్దాం. పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి, భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తవలసిందిగా కోరుతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రామగిరి పర్యటనకు కనీస భద్రతను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని మాజీ చీఫ్ విప్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి విషయంలో తాము చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటూ హోంమంత్రి, పోలీస్ సంఘాలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సాధారణ కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కల్పించాల్సిన భద్రత ఏ క్వశ్చన కల్పించట్లేదు. గతంలో 2 సార్లు అతనిపైన హత్యాయత్నాలు జరిగినాయి. అనేక సార్లు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు దారి పొడుగున ఆయనకు అనేకమైన ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూసాం. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తేనెటీగలను ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు మళ్ళీ జెడ్+ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు. ఈ జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా, రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు, మరణకాండాలు అను అరికట్టే విషయంలో వాళ్ళ పర్యటనకి వెళ్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం. మన గుంటూరు బిర్చేయాడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలే వలయంగా ఏర్పడి తనకు భద్రత కల్పించారు. నిన్న అనంతపూర్ జిల్లా రాప్తాడు పర్యటనకి వెళ్తున్నప్పుడు అనేక రంగాల్లో ప్రొవోకేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా. అయినా కూడా కనీస భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజిన్ స్టాప్ అయ్యేంత వరకు కూడా పోలీసులు అక్కడ మేము 200 మందిని పెట్టామని ఎస్పీ గారు మాట్లాడారు. కనీసం 5-10 మంది లేరు అక్కడ. 1000 మంది ఫ్యాన్ రొటేట్ అవుతుండగానే హెలికాప్టర్ చుట్టుముట్టేశారు. దాన్ని అనేక రంగాలుగా ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ కనీస భద్రత కల్పించలేకపోతున్నారా? మళ్ళీ తిరిగి దాడులు ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఉన్నటువంటిది ఏకైక ప్రతిపక్ష నాయకుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు, భవిష్యత్తులో మాకు ఈయనే మళ్ళీ అన్ని రంగాల్లో ప్రతినిధి అవుతాడు, ఈయన ప్రజల్లో పుంజుకుంటున్నాడు అన్నటువంటి దురుద్దేశం వాళ్ళు ఏర్పడి అతన్ని ఏదో రకంగా లేకుండా చేయాలనో కుట్రపూరితంగా వాళ్ళు వివరిస్తున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉంది.
గతంలో మీకు Z+ కేటగిరీకి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. Z+ కేటగిరీనే మీకు. సెంట్రల్ నుంచి అనేకమంది బ్లాక్ కమాండోలతో సహా అన్ని ఉన్నా కూడా తిరిగి మాకు భద్రత లేదని పదే పదే మీరు మాట్లాడుతున్నారు. అత్యంత ఎక్కువగా భద్రత మీకు కల్పించి మినిమం ప్రోటోకాల్స్ అన్ని పాటిస్తున్నా. మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి మనిషిగా గుర్తించట్లేదు, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా గుర్తించకుండా ఒక సామాన్య వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా కనీసం మినిమం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇలాంటివి చేయటం ఎంతవరకు సమంజసం? చందనరూపుడై పవిత్ర గౌతమి గోదావరి తీరాన స్వయంభుగా వెలసి 7 శనివారాల వెంకన్నగా భక్తుల పూజలు అందుకుంటున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో 2వ రోజు స్వామివారి దివ్య కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణ నడుమ మేళతాళాలు మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. రంగురంగుల పూలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవంతో భక్తులు శ్రీ బండారు సత్యానందరావు గారు దంపతులు భద్రాచలం రావుల వారికి 25 సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి. శ్రీరామనవమి ఉగాది నాడు ప్రారంభించి ఈ వాడపల్లి వెంకన్న స్వామికి 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి. ఇలా చేయడానికి మాకు 11 రోజులు టైం పడుతుంది. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. సింగపూర్ వెళుతూ శంషాబాద్ విమానాశ్రయంలో పవన్, చిరంజీవి, సురేఖ కనిపించారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా కుమారుడి గాయాలపై పవన్ స్పందించారు. సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం చిన్నదేనని అనుకున్నానని, కానీ తర్వాతే దాని తీవ్రత తెలిసిందన్నారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు నాడే 2వ కుమారుడికి ఇలా జరగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ తెలిపారు. తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఉడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతానంటున్నారా? పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? కష్టపడి చదివి పరుగు పందాల్లో పాసై వేలాది మంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఓడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేం నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ ను హెచ్చరించారు. గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ 10,000కు పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సింగరేణిలో పదవీ విరమణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికీ 500 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందని తెలిపారు. మాజీ మంత్రి వెంకటస్వామి తీసుకొచ్చిన పెన్షన్ రివైజ్ చేసి 10,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రిటైర్డ్ కార్మికులు సింగరేణి కార్మికుల కోసము
పెన్షన్ ఏదైతే ఉన్నదో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా గతంలో 1989 వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది 35 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం 500 రూపాయలు 1000 రూపాయలు వస్తున్నది. అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని 10,000 రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. గతంలో కూడా నేను ఎన్టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది. మొన్న అప్పుడు మాతంగి కాలనీ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతంగి కాలనీ కూడా పోయి నివాసులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో ఆర్ఎన్ఆర్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది. వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంట్ చేసినామో కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేస్తే ఇవ్వాలని వచ్చింది. ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది మాతంగి కాలనీ వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఐ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు 500 మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము. మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళని కలిసినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోతే దాన్ని పెట్టాము. మినిస్టర్ గారు కూడా లేఖ రాసిన నేను. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని ఆయన సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ ను విమర్శించే స్థాయి కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు లేదని, వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పనిచేస్తున్నారని, తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. మా ఉద్దేశం వల్ల ఈ జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోవడం, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం, న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడం, ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం. ఈ మొత్తము ఎపిసోడ్లో 26వ తేదీ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం
వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.